మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. కరోనా మహమ్మారి, కరోనా అనగానే అందరిలో తెలియని ఒక భయం. ఎందుకంటే గతంలో వచ్చి మన వాళ్ళని ఎంతమందిని తీసుకెళ్ళిందో ఇప్పుడు ఎలానో అని. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఎక్కడ కూడా ఇదే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అప్పట్లో ఏమనుకున్నారంటే దీని వల్లనే హార్ట్ కి సంబంధించేసి ఇష్యూస్ వస్తున్నాయి, సో అంటే తీసుకున్న వ్యాక్సినేషన్ వల్ల కావచ్చు అని. మన బాడీలో మెయిన్ పార్ట్ అయిన హార్ట్ కి ఎంత వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు, అసలు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? సో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో హార్ట్ డిజీజ్ ఆర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న మాట విన్నాము, బట్ అందరికీ రాలేదు. కోవిడ్ సివియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లం చూసాము. కోవిడ్ సివియారిటీ మనం మైల్డ్ నుంచి సివియర్ వరకు చాలా మందిలో చూసాము. అండ్ ఫస్ట్ వేవ్ ఆర్ సెకండ్ వేవ్ లో ఉన్నప్పుడు మనం ఎక్కువ శాతం సివియర్ డిజీజ్ తో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు హార్ట్ ప్రాబ్లం తోటి బాధపడిన మాట మనం చూసాం. బట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అండ్ రైట్ నౌ మనం అందరం ఇమ్యునైజ్ అయ్యాం కాబట్టి రైట్ నౌ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల సివియర్ ఇన్ఫెక్షన్ రావడం లేదు. కోవిడ్ అనేది ఒక వైరస్ కూడా ప్రతి ఇయర్ మ్యూటేట్ అవుతూ ఉంటుంది, అండ్ స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది. స్ట్రెయిన్ మారినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో రైట్ నౌ అలాగే స్ట్రెయిన్ మారి మనము ఇన్ఫెక్షన్ వచ్చినట్టు చూస్తున్నాము అండ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అయితే సిమ్టమ్స్ విషయంలో చూస్తే చాలా మందికి మైల్డ్ సిమ్టమ్సే చూస్తున్నాము, సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావడం లేదు. అలాగే సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావడం లేదు అండ్ ఈక్వల్లీ హార్ట్ ప్రాబ్లం కూడా రావట్లేదు. మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈ అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటాము, వాటి ద్వారానే పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సీరియస్ ఇష్యూస్ రావడము, ప్రాణం పోయే ప్రమాదం, హార్ట్ ప్రాబ్లం రావడం లాంటివి ఇప్పుడు దాకా మనం చూడలేదు అండ్ అవి వచ్చే అవకాశం కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఓకే సార్, హార్ట్ రిలేటెడ్ గా చూసుకుంటే కొంతమేరకి ఎవరికైనా సరే 80%, 70% ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే వైరస్ సోకితే మొత్తానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నారు. సో ఈ విషయంలో మీరేమంటారు సార్? లేదు, అంటే వైరస్ అనేది హార్ట్ మజిల్ ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ గా ఆల్రెడీ ఒకవేళ హార్ట్ వీక్ అయితే వాళ్ళు ససెప్టబుల్ పాపులేషన్ కింద చూస్తాం, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ అలాని నార్మల్ గా ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ అయిపోయారు అని లేదు. బికాజ్ వైరస్ ఎంతగా ఆ వ్యక్తి మీద ఇబ్బంది పెడుతుందో అది మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఆ ప్రెడిక్ట్ చేయలేనప్పుడు ఆ కంక్లూజన్స్ డ్రా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ రోజు విషయంలో ఆ ప్రస్తుతానికి ఉన్న స్ట్రెయిన్ విషయంలో చూస్తే కోవిడ్ విషయంలో సివియర్ ఇన్ఫెక్షన్స్ రావట్లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది ఎలాగా? సోర్ థ్రోట్ రావడము, వాయిస్ చేంజ్ అవ్వడము, టేస్ట్ తెలియపోవడము, స్మెల్ తెలియపోవడము, అండ్ కొంచెం రేర్ గా కొంతమందిలో ర్యాష్ రావడము, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ సీరియస్ ప్రాబ్లం రావడము, ఆయాస పడిపోవడము, హాస్పిటలైజ్ అవ్వడము లేదా హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి అవ్వట్లేదు. సో ఫస్ట్ థింగ్, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, కొంచెం ఓపిక పడితే అవే నిదానంగా సర్దుకుంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే మన వాళ్ళలో ఒక హార్ట్ ఒకటే కదా సార్, ఆల్మోస్ట్ బాడీ పార్ట్స్ అన్ని కూడా మనకి ఆర్గన్స్ అనేవి ఇంపార్టెంట్. సో దీని మూలంగా ఇంకేమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఫార్చునేట్లీ సో ఫార్ కోవిడ్ ఇన్ఫెక్షన్ తోటి సీరియస్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. చాలా మందిలో ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం, థ్రోట్ పెయిన్ లేదా చేంజ్ ఆఫ్ వాయిస్, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ థింగ్, ఇవే సిమ్టమ్స్ ఉంటున్నాయి. కానీ సీరియస్ ఆర్గన్ ఇంజురీ ఇప్పుడు దాకా మనం రిపోర్టెడ్ గా చూడలేదు. హోప్ఫుల్లీ అవి కూడా రావనే ఎక్స్పెక్ట్. ఓకే, అంటే సార్ కేసెస్ అనేవి ఎక్కువ శాతం నమోదు అవుతున్నాయి. అంటే గతంలో చూసుకుంటే, స్టార్టింగ్ లో చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. డే బై డే కౌంట్ పెరుగుతుంది అని విన్నాము. సో అంటే మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు సార్? అంటే ప్రమాదం లేదు అంటున్నారు, బట్ జాగ్రత్తలు తీసుకోవాలి, 1-2 డెత్స్ కూడా అవుతూ ఉన్నాయి అని. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ వైరస్ ఎయిర్ లో ఉండి అది వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు క్లైమేట్ కూడా మారింది, టెంపరేచర్స్ డ్రాప్ అయినాయి కాబట్టి హ్యూమిడిటీ లెవెల్స్ కూడా పెరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతామా? ఎస్, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాస్క్ వేసుకోవడము, హ్యాండ్ హైజీన్ పెట్టడము, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా
మనం కంప్లీట్ గా ప్రొటెక్షన్ చేసుకోలేకపోవచ్చు. సో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ అలాగే బికాజ్ మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, కేసెస్ పెరుగుతాయి. బట్ సీరియస్ థింగ్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ మనం నోట్ చేయాల్సింది, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఎంతగా ఇబ్బంది పెడుతుంది, అది ఎంత సీరియస్ అవుతుంది. సో మైల్డ్ సిమ్టమ్సే ఉంటున్నాయి, సీరియస్ అవ్వట్లేదు. సో ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపిక పడితే అవే నెమ్మదిగా సర్దుకుంటాయి. బట్ కేసు నంబర్స్ రైజ్ అవుతున్న మాట విని హైరాణ పడాల్సిన అవసరం లేదు. సార్, కోవిడ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్ అనేది డెఫినెట్ గా తీసుకుంటాం. సో దీని వల్ల హార్ట్ పైన ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారా? వ్యాక్సినేషన్ కావచ్చు ఆర్ అదర్ మెడిసిన్ ఎలా అయినా సరే. కోవిడ్ ఆర్ కరోనా వైరస్ అనేది ఒక వైరస్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ప్రతి వైరల్ ఫీవర్ కి ఎలా అయితే సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ఎలా అయితే ఫీవర్ ఉంటుందో ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వడము, బాడీ పెయిన్స్ ఉంటే దాని మెడిసిన్, కాఫ్ కి తగ్గట్టు కాఫ్ మెడిసిన్, సో ఇలా సపోర్టివ్ మెడిసినే ఉంటుంది. ఆ వైరస్ కి పర్టికులర్ గా మెడిసిన్ అనేది ఏం లేదు, సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇల్నెసెస్ సెల్ఫ్ లిమిటింగ్ అంటాం, అవే ఒక 1 week 10 days ఉండి వెళ్ళిపోతాయి. అయితే ఆ వైరస్ వచ్చి ఏదైతే దెబ్బ కొట్టి వెళ్ళిపోతుందో ఆ ఇంజురీ హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో వైరస్ బాడీలో ఎక్కువ రోజులు ఉండదు, వస్తుంది, డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. ఆ డ్యామేజ్ చేసి బాడీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కోవిడ్ వైరస్ కి లేదు. బట్ ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ మెడిసిన్ అయినా ఆ సపోర్టివ్ ట్రీట్మెంట్ కోసం లిమిటెడ్ డ్యూరేషన్ లో తీసుకోవాలి. స్టెరాయిడ్స్ లాంటి మెడిసిన్స్ చాలా మంది అబ్యూస్ చేస్తుంటారు, పెయిన్ కిల్లర్ లాంటి మెడిసిన్స్ చాలా మంది అబ్యూస్ చేస్తారు. సో ఇవి అవసరం లేనిదే తీసుకుంటే వాటితో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప, షార్ట్ డ్యూరేషన్ లో అవసరానికి తగ్గట్టు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు. ఓకే, అంటే చిన్నవారిలో పెద్దవారిలో చూసుకుంటే ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లో ఈ ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా చూసినట్టు చిన్న వాళ్ళల్లో సాధారణంగా ఎక్కువగా ఇబ్బంది పడినట్టు చూడలేదు. మెజారిటీ కరెక్ట్, చిన్నపిల్లలు ఫార్చునేట్లీ ప్రొటెక్ట్ అయిపోయి ఉన్నారు. మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో ఉన్నారు. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు మనం చూసాం. సో ఇలాంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించడము, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం, అండ్ క్రౌడెడ్ స్పేసెస్ ని అవాయిడ్ చేయడం అనేది వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఆ రూల్స్ ఇన్ జనరల్ అందరికీ అప్లై అవుతుంది. ఓకే సార్, సో కరోనా విషయంలో మనకి ఇప్పుడు వచ్చే కరోనా ఎంత మేరకు మన హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు సార్. నమస్తే సార్. నమస్తే.